హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజైతే నాకు చాలా సంతోషంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారా? నేను 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒకటైతే నా కల నెరవేరిందండి. అదేంటో ఈరోజు వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తాను. ఇక హార్వెస్ట్ అయితే చేసేద్దాం పదండి. ఇంకా బీరకాయలు అయితే హార్వెస్ట్కున్నాయండి. ఇవైతే కనకాంబరాలు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒక మొక్కకే మనకి చాలా కనకాంబరాలు వస్తున్నాయండి. ఇక బీరకాయలు ఉన్నాయి అన్నాను కదా, ఇవి నాటు బీరకాయలండి. చాలా చిన్న సైజు వస్తాయి. చిన్నవి అయినా కానీ టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటాయండి. ఇవైతే ఒక 4 బీరకాయలు ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకుందాము. ఇప్పటికైతే 2 హార్వెస్ట్ చేశాను. ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూడండి, ఇదైతే సరిగ్గా రావట్లేదు. అందుకని దీన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక వీటితో పాటు కర్రీలో వాడుకోవచ్చని. ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూడండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మన దగ్గర అయితే 4 రకాల బీరకాయలు ఉన్నాయండి. ఇప్పుడు మాత్రం 2 రకాలే ఉన్నాయి హార్వెస్ట్కి. ఇక బీరకాయలు అయితే ఇన్ని వచ్చేసాయండి. ఇంకా నేతి బీరకాయలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి పైన, ఇదైతే నాకు అందదు. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక మా వారు వచ్చాక కట్ చేస్తారు. ఇంకా ఇప్పటికైతే ఈ నేతి బీరకాయ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఈ బీరకాయలతో. ఇంకా ప్రతి హార్వెస్ట్లో మనకి బీరకాయలు అయితే ఉంటున్నాయండి. బీరకాయలు ఒకటి, లాంగ్ బీన్స్ ఇవి మాత్రం ప్రతి హార్వెస్ట్లో ఉంటాయండి. ఈరోజు అయితే లాంగ్ బీన్స్ లేవు, నిన్నే హార్వెస్ట్ చేసి ఇంకా గోంగూర, లాంగ్ బీన్స్, గోరుచిక్కుళ్ళు హార్వెస్ట్ చేసేసి కర్రీ చేశానండి. ఇంకా ఈరోజు అయితే ఇక ఉన్న కూరగాయలన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఈ బీరకాయ చూసారా ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేసుకుందాము. ఇక ఈరోజు అయితే మనకి కర్రీకి సరిపోయే అన్ని బీరకాయలు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ బీరకాయలు మాత్రం ఎప్పుడు మనల్ని నిరాశపరచవు. ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మొక్క నుంచి ఇప్పుడు నేను 6 టైం అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఈరోజు కూడా కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎండిపోతున్నాయండి. ఇంకా కొత్తగా చిగుర్లు కూడా వస్తున్నాయి. మళ్ళీ పూత పిందె కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కాపు అయిపోయిన కొమ్మలేమో ఎండిపోతున్నాయి, మళ్ళీ కొత్తగా కొమ్మలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పైన కూడా ఒకటి ఉంది, దీన్ని కూడా కట్ చేసుకుంటాను. ఇంకా ఇది చూసారా, ఇది కొత్తగా వచ్చిందండి కొమ్మ, పూత స్టార్ట్ అయింది. ఇంకా కాయలు కూడా పండాయి చూసారా, దీన్ని కూడా కట్ చేసుకుంటాను. ఇంకా అటు సైడ్ కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా కట్ చేసుకుందాము. ఈ కాయలన్నీ నేను ఒక మొక్క నుంచి హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా నేనైతే ఇక్కడ 2 కాయలు సీడ్స్ కోసమని వదిలేసానండి. చూసారా ఎంత బాగా పండాయో, పగిలినవి. అసలు ఇలా సీడ్స్ కోసం వదిలేస్తే లోపల సీడ్స్ ఎలా రెడీ అవుతాయో చూడాలని మొక్కకే వదిలేశాను. ఇంకా ఇటు సైడ్ కూడా కొన్ని టమోటాలు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. టమాటా మొక్కలు 1, 2 ఉంటే సరిపోద్దండి మనకి, అన్ని కాయలు అయితే కాస్తాయి. ఇది బ్లూ కలర్ డ్రమ్ములో పెట్టాను కదండి. ఇంకెక్కడ ఒక 3 కాయలు అయితే ఉన్నాయి. చూసారా ఎన్ని టమోటాలు వచ్చాయో. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక గిన్నెలో పెట్టుకున్నాము. ఇక ఈరోజు అయితే బీరకాయలు, టమోటాలు అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక నేను సీడ్స్ కోసమని బ్లాక్ పచ్చిమిర్చి ఒక మొక్క వదిలేసాను కదండి. చూడండి, సీడ్స్ కోసం వదిలేస్తే అసలు పూత అయితే ఏం రాదండి. ఇంకా ఇలా సీడ్స్ కోసం వదిలేస్తే మొక్క అంతా పాడైపోద్ది. ఇక ఈ ఉన్న కాయలు కొన్ని పండాయి. ఇక వీటిని అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ ఈ సీడ్స్ మన దగ్గర ఉన్నాయి, ఇంకా కొన్ని సీడ్స్ కోసమని ఇలా ఒక మొక్క అయితే వదిలేశాను. ఇక ఈ మొక్క నుంచి పండిన వరకు అయితే మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇక వీటిని ఎండ పెట్టుకొని ఒక 2 డేస్ 3 డేస్లో ఎండిపోతాయండి. ఇక ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి కదా, ఇంకా ఒక 2 డేస్లోనే మనకి ఇవి సీడ్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇంకా సీడ్స్ అడిగిన వారికి కూడా సీడ్స్ అన్నీ పోస్ట్ చేశానండి.
ఇక ఇన్ని పచ్చిమిర్చి అయితే వచ్చాయి. ఇక కర్రీస్ కోసం ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు హార్వెస్ట్ చేసుకున్నామండి. అసలు ఈ మొక్కకు చూసారా ఎంత పోతుందో, ఎంత పిందుందో. ఇంకా హార్వెస్ట్కి కూడా రెడీ అయిన కాయలు ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పచ్చిమిర్చి అయితే 4 వేసుకుంటే, ఇవైతే 1 వేసుకుంటేనే సరిపోద్దండి, అంత ఘాటు ఉంటాయి. నేను అసలు ఈ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్న దగ్గర నుంచి అయితే మార్కెట్లో కొనట్లేదండి. డైలీ మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ హార్వెస్ట్ చేసే వరకు సరిపోతున్నాయండి. అన్ని పచ్చిమిర్చి వచ్చినా సరే ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. చట్నీలో కానీ పచ్చడిలో కానీ కొన్ని పచ్చిమిర్చి వేస్తేనే సరిపోతాయి. ఇక చూడండి పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా చాలా పిందెలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు నా సంతోషానికి కారణం ఏంటనుకుంటున్నారా? మన డ్రాగన్ మొక్క అండి. ఇది నేను సీడ్ ద్వారా గ్రో చేశాను. ఇప్పుడు ఇది నాటి నేను 4 ఇయర్స్ అవుతుందండి. చూసారా ఇప్పుడైతే పూత అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, వాటిని చూపిస్తాను, చూసేయండి. చాలా చిన్నగా ఉన్నాయండి, మరి వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో. ఈ కొమ్మకు ఒకటి వచ్చింది ఫ్లవరు, ఇంకా కింద 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇటు సైడ్ చూసారా ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో. ఇంత సైజు వచ్చేదాకైతే మాకు తెలియలేదు. ఇంకా అవి చూసాకే ఆ చిన్నవి కూడా చూసాము. ఇక దానికంటే ఇది చూసారా, ఇది నాటైతే 2 ఇయర్సే అవుతుందండి. ఇది పింక్ కలర్ది, అది అయితే వైట్ కలర్ది. దీనికి కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. దానికి రావడం కంటే దీనికి రావటమే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకు అనుకుంటున్నారా? ఇది నాటి 4 ఇయర్స్ అవుతుందండి, అది నాటి 2 ఇయర్సే అవుతుంది. 2 ఇయర్స్కే నాకు ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతే చాలా సంతోషంగా ఉంది. చాలామంది మాకు 4 ఇయర్స్ అయింది ఇంకా ఫ్లవర్స్ రాలేదు అని అంటూ ఉంటారు. ఇక నాకైతే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకెక్కడ చూడండి ఫ్యాషన్ ఫ్రూట్స్. ఇక కాపు అయిపోయింది అనుకుంటూనే ఉంటున్నాను, మళ్ళీ హార్వెస్ట్కి వస్తున్నాయండి. కాయలు చూసారా ఎంత పెద్ద సైజు అయ్యాయో. నా దగ్గర అయితే ఎల్లో కలరు, రెడ్ 2 రకాలైతే ఉన్నాయండి. ఇక ఇక్కడైతే 3 అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి. కింద కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. కాయలు చూసారా ఎంత పెద్ద సైజు వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా కింద కూడా కొన్ని ఉన్నాయి, వాటిని చూపిస్తాను. ఇంకా ఈరోజైతే పుదీనాకు కూడా ఉందండి హార్వెస్ట్ చేయడంలో. నేను ఇంతవరకైతే పుదీనాకు ఎప్పుడు హార్వెస్ట్లో చూపించలేదు, ఎందుకంటే ఇది నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకెళ్ళి కర్రీస్లో వాడుకుంటానండి. ఇక ముందే కోసుకొని వాడిపోయిన తర్వాత అట్లా ఎందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇది నాటుదండి, చాలా స్మెల్ బాగా ఉంటుందండి. ఇక చిన్న చిన్నగా వస్తాయి ఆకులైతే. ఇదైతే నా దగ్గర 3 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఇక ఇది కూడా రేపు మన కర్రీస్లోకి అయితే కావాలి, అందుకని దీన్ని ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ప్రతిసారి అయితే చీమ చింతకాయలు హార్వెస్ట్ చేసినాక చూపిస్తున్నాను కదా. ఈరోజైతే మీకు అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో హార్వెస్ట్ చేస్తూ చూపిస్తాను. వెళ్దాం పదండి కిందకి. ఇక కిందకైతే వచ్చేసానండి. ఇది పక్కన ఉంది చూపించాను కదా, అది మా ఇల్లు. ఇక దూరంగా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ క్లాత్ కట్టేసి, అదైతే మన పెరటి గార్డెన్ అండి. ఇంకా చీమ చింతకాయల చెట్లు అయితే చూడండి ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో, ఇవన్నీ చీమ చింతకాయల చెట్లేనండి. ఇంకా మా వారైతే అక్కడ నుంచొని చింతకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా ఈ మొక్కను చూసారా, సేమ్ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ లాగే ఉంటుందండి, క్రేపర్ లాగా. ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయి, దాని ఫ్రూట్స్ అయితే ఇవి. ఇక ఇవి కూడా కొన్ని ఉండి హార్వెస్ట్ చేసుకున్నామండి. పండితే ఇలా ఎల్లో కలర్లో అయితే వస్తాయి. చూసారా పచ్చిగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, పండితే ఇలా ఎల్లో లాగా వస్తాయండి. లోపల పల్పు కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్కి అయితే ఎలా పల్పు అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇంకా కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక ఈరోజు అయితే చీమ చింతకాయలు హార్వెస్ట్ చూపిస్తాను అన్నాను కదా. చూడండి అసలు కాయలు అయితే విపరీతంగా ఎలా ఉన్నాయో. ఒక 2 డేస్ నుంచి అయితే ఎవ్వరు రాలేదండి, వర్షాలు పడుతున్నాయి కదా.
2 డేస్ నుంచి అయితే అసలు ఎవ్వరు రాలేదు. 2 డేస్ రాకపోతే మనకి ఇన్ని కాయలు కిందనే ఉన్నాయి. ఇక వీటిని ఈరోజు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తున్నానండి. మార్నింగే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా లేకపోతే ఇంకా కొద్దిసేపు ఆగామంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ కాయలన్నీ కోసేసుకుంటారు అమ్ముకునేవాళ్ళు. అందుకని ఈరోజు మీకు హార్వెస్ట్ చూపించాలని ఇక 8 కల్లా మీకు ఇవన్నీ కట్ చేస్తున్నానండి. చూసారా అసలు ఒక్కొక్క ఎంతెంత సైజు అయితే ఉన్నాయో, ఇంత కిందే ఉంటాయండి. అసలు చాలా కాయలు వస్తాయి. ఇక అమ్ముకునే వాళ్ళు అయితే డైలీ వచ్చి కోసుకెళ్తూ ఉంటారు. ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయింది. అసలు చూసారా ఎన్ని పిందులు అయితే ఉన్నాయో. కాయలు చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో. ఇంకా ఈ చీమ చింతకాయల హార్వెస్ట్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక క్రేపర్ చూపిస్తాను చూడండి. ఈ కాయలు చూడండి. ఇవి చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇవి ఏం కాయలో తెలుసా? ఇంకా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఇక డ్రై అయిపోయినాయి చూపిస్తాను. చూసారా ఇవి గురిగింజలండి. చాలా బాగున్నాయి కదా, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మా సైడ్ అయితే చాలా చెట్లు వస్తాయండి, ఈ గురిగింజ చెట్లు. ఈ సీడ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇక కిందకు వచ్చాం కదా అని మన పెరటి గార్డెన్లో వంకాయలు కొన్ని ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారా చిన్న చిన్నవి అండి. ఇలా హార్వెస్ట్ మనకి గుత్తంకాయ కర్రీకి అయితే ఇలా చిన్న చిన్నవి అయితే మాకు చాలా బాగుంటాయండి. ఇక ఇలా మన గార్డెన్ ఉన్నప్పుడే కదండి ఇంత చిన్న చిన్నవి కోసుకునే అవకాశం మనకు ఉంటుంది. అందుకని చిన్న చిన్నగా ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయండి. వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయండి, అంత టేస్ట్ అయితే ఉంటాయి ఇంత చిన్న కాయలతో గుత్తంకాయ కర్రీ కానీ చేసుకుంటే. ఇంకా మన దగ్గర అయితే 3 రకాల వంకాయలు ఉన్నాయండి. చూసారా గ్రీన్ కలర్ వంకాయ కూడా మన దగ్గర ఉంది. వాటి సీడ్స్ కూడా ఉన్నాయి. పర్పుల్ లాంగ్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ రౌండ్ వంకాయలు. ఇక ఈరోజైతే మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏమేమి హార్వెస్ట్ చేసామో చూద్దాము. నేతి బీరకాయలు, ఈ బీరకాయలండి. ఇంకా బ్లాక్ మిర్చి సీడ్స్ కోసం వదిలేసా కదా ఫ్రెండ్స్, అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను. బ్లాక్ మిర్చి మన కర్రీస్కి చట్నీస్కి. ఇంకా వంకాయలు, ఇక పుదీనాకండి. ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్స్ 2 కలర్స్, టమాటాలు, కనకాంబరాలండి కొన్ని ఉంటే హార్వెస్ట్ చేశాను. ఇవైతే గురిగింజలండి. ఇంకా మన చీమ చింతకాయలండి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో, సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి. ఇంకా టోటల్ మన హార్వెస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి హార్వెస్ట్ వీడియోలు ఇంకెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.